ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజల్వుడ్ కు దేశం కంటే ఐపీఎల్ ఎక్కువైందని ఆ జట్టు మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ విమర్శలు గుప్పించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం సన్నద్ధం కాకుండా హేజల్వుడ్ ఐపీఎల్ ఆడటాన్ని తప్పుబట్టాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీకి జోష్ హేజల్వుడ్ ఆడాడు. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ వారం పాటు వాయిదా పడడంతో స్వదేశం వెళ్లిపోయిన హేజల్వుడ్ మళ్లీ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులోకి వచ్చాడు. ఆర్సీబీని విజేతగా నిలబెట్టాడు. అయితే ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో జోష్ హేజల్వుడ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దాంతో అతనిపై విమర్శలు వచ్చాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ కు సరిగ్గా సన్నద్ధం కాకపోవడం వల్లే మెరుగ్గా రాణించలేకపోయాడని ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శించారు. ఐపీఎల్ కు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుబట్టారు. మిచెల్ జాన్సన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ విమర్శలపై హేజల్వుడ్ స్పందించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నద్ధతకు ఐపీఎల్ కంటే బెస్ట్ ఆప్షన్ మరేదీ లేదని తనకు అనిపించింది అన్నాడు. ఐపీఎల్ పోటీ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. ఆ సమయంలో సిడ్నీలో వర్షాలు కురుస్తున్నాయి. బ్రిస్బేన్ లో మైదానం తడిగా ఉంది. దాంతోనే భారత్ లో బౌలింగ్ చేయడం ఉత్తమమని అనుకున్నా. అంతేకాకుండా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు టైటిల్ రేసులో ఉంది. దాంతోనే ఐపీఎల్ ఆడాను. నాకు ఇదే సరైన ఆప్షన్ అనిపించింది అని హేజల్వుడ్ స్పష్టం చేశాడు.